హాయ్ ఎవరీవన్, వెల్కమ్ టు కార్నర్ ప్రాపర్టీ. ఈరోజు చూడబోయేది అయితే ఇండివిజువల్ ఫ్లాట్ అండి. ఈచ్ ఫ్లోరు ఒక ట్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అనమాట. స్పేషియస్ కారిడారు ప్లస్ బాల్కనీ కానీ డైనింగ్ కానీ చాలా స్పేషియస్గా వచ్చినాయి. ఫ్లాట్ అయితే రెడీ అవుతుంది. ఇంకా కబోర్డ్ వర్క్ అయితే జరగలేదు, అది కస్టమర్ చాయిస్ నుంచి అనమాట. కావాలంటే చేసిస్తారు, లేకపోతే మీరు చేయించుకోవచ్చు. అయితే లిఫ్ట్ అయితే ఇక్కడ వస్తుంది అండ్ ఇక్కడ నుంచి మనకి ఇండివిజువల్ లాగా అవుతుంది అనమాట. ఇక్కడ నుంచి ఇండివిజువల్ ఫ్లాట్ లాగా అవుతుంది. గేట్ పెట్టేసుకోవచ్చు. ఇంకా మనకి కాలింగ్ బెల్ కూడా ఇక్కడ ఇచ్చారు, ఇక్కడ గేట్ పెట్టేసుకోవచ్చు. ఇంకా మనకి గ్లాస్ రైలింగ్ అయితే రాలేదు కారిడార్కి, అది కూడా చేస్తారు. గ్లాస్ రైలింగ్, రోడ్డు అండ్ 33 feet రోడ్డు ప్లస్ మనకి 100 feet రోడ్డు కూడా జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లో ఉంది. ఇదైతే ఫ్లోర్కి ఒక ట్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అనమాట. చూసినట్లేదు మనకి మెయిన్ ఎంట్రన్స్ అయితే ఇలా వస్తుంది. చాలా చాలా స్పేషియస్గా వచ్చిన ట్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాటు. దీని సైజెస్ చూసుకుంటే 2500 SFT, 2500 SFT అనమాట. టోటల్ వచ్చేసేపటికి లాబీ మనకి హాల్ అంటాం కదా, హాల్ వచ్చేసేపటికి ఇంత స్పేషియస్గా వస్తుందన్నమాట. ఫ్లోరింగ్ కూడా వచ్చేసి వెట్రిఫైడ్ టైల్స్ యూజ్ చేశారు. కాకపోతే ఏంటంటే 4x6 వెట్రిఫైడ్ టైల్స్ అనమాట. చాలా పెద్ద పెద్ద వెట్రిఫైడ్ టైల్స్ అయితే యూజ్ చేశారు. 4x6 వెట్రిఫైడ్ టైల్స్ అండ్ UPVC విండోస్ విత్ గ్రిల్స్. వర్క్ అయితే పెండింగ్ ఉందండి. 1 monthలో అయితే హ్యాండ్ ఓవర్ చేసేస్తారు ఫ్లాట్. ఇదంతా చాలా స్పేషియస్గా వచ్చిన హాల్ అనమాట. చాలా పెద్దగా ఉంది హాల్ అయితే. దగ్గర 22 feet మనకి లెంత్ వచ్చిందన్నమాట. హాల్ అంత స్పేషియస్గా ఉంది. ట్వంటీ 2x15 డైమెన్షన్స్ వచ్చిన స్పేషియస్ హాల్ ఇదంతా. మనకి ఇక్కడ గ్లాస్ UPVC విండో కూడా ఇచ్చారన్నమాట. ఇదంతా స్లైడింగ్ విండో లాగా వచ్చింది. ఇదంతా మనకి మెయిన్ హాల్ అవుతుంది. చాలా పెద్ద హాల్ వచ్చింది సార్. ఇదంతా హాలు అండ్ విండోస్ దగ్గర కూడా మనకు ఫినిషింగ్ ఇచ్చారు, గ్రానైట్ ఫినిషింగ్ ఇచ్చారు. మీకు బాగుంటుంది. ఫ్లాట్ అయితే రెడీ అయితే ఇంకా చాలా స్పేషియస్గా వస్తుంది ఫ్లాట్ అయితే. అండ్ ఇంటీరియర్ అయితే కస్టమర్ చాయిస్ అనమాట, క్లయింట్ చాయిస్. వాళ్ళు చేయించుకోవచ్చు, లేకపోతే బిల్డర్ గారు చేయించిస్తారు. అండ్ డైనింగ్ ఓపెన్ కిచెన్ ఇచ్చారు. అండ్ డైనింగ్ కూడా ఇక్కడ వస్తుంది అనమాట. ఓపెన్ కిచెన్ దగ్గరే బాల్కనీ. అండ్ మీకు 100 feet రోడ్ జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ అండి. 1 or 2 minutes వాకబుల్ డిస్టెన్స్ అంతే 100 feet రోడ్ అయితే. ఇదంతా కిచెన్ వస్తుంది. చాలా స్పేషియస్గా ఉంది కిచెను. ఇదంతా కిచెన్ వస్తుంది అనమాట. కిచెను అండ్ సపరేట్ డైనింగ్ వచ్చింది కదా ఓపెన్ కిచెన్లో. అండ్ ఇది వచ్చేసేపటికి దేవుడి రూమ్ అవుతుంది. పూజా రూము, సపరేట్ పూజా రూము. హౌస్ ఫినిషింగ్ అయితే మాత్రం చాలా ఎక్సలెంట్గా ఉంటుందండి. వర్క్ జరుగుతుంది. ఇదంతా మనకి డైనింగ్ ప్లస్ కిచెన్ అవుతుంది. ఇక్కడ వచ్చేసేపటికి మనకి క్రొకరీ సెట్ పెట్టుకోవడానికి అక్కడ కబోర్డ్స్ అయితే చేయించుకోవచ్చు. అండ్ వాల్ టైల్ కూడా మొత్తం ఫినిషింగ్ చేసేసారు. ఇది వచ్చేపటికి వాష్ ఏరియా. వాష్ ఏరియా దగ్గర మనకి స్లైడింగ్ విండో ఇచ్చారు, స్లైడింగ్ డోరు. ఆ స్లైడింగ్ డోర్ కూడా చాలా పెద్ద వచ్చింది. ఇదంతా పెద్ద వాష్ ఏరియా. చివరి నుంచి ఆ చివరికి చూసారా, పెద్ద వాష్ ఏరియా వచ్చింది. వాష్ ఏరియా అయితే చాలా స్పేషియస్ వచ్చింది వాష్ ఏరియా. ఇది దీని డీటెయిల్స్ చూసుకుంటే 2500 SFT టోటల్ అవుతుంది. 1950 1950 ఏమో ప్లింత్ వస్తుందండి. ఓన్లీ ప్లింతే 1950 వస్తుంది. హాలు అండ్ కిచెన్ ఓపెన్ స్పేస్ అయితే చాలా స్పేషియస్గా వచ్చింది. అండ్ ట్రెండీ లుక్తో అయితే కన్స్ట్రక్షన్ చేశారు. ఫ్లోర్కి ఒక ఫ్లాట్. బిల్డింగ్ ఈస్ట్ ఫేసింగ్ వస్తుంది. రోడ్డు మనకి మెయిన్ ఎంట్రన్స్ కూడా ఈస్ట్ ఫేసింగ్ అనమాట. అండ్ రోడ్డు వచ్చేసేపటికి మనకి 33 feet రోడ్డు 100 feet రోడ్డుకి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లో ఉంది. జస్ట్ 1 or 2 minutes వాకబుల్ డిస్టెన్స్ అంతేను. విత్ కబోర్డ్స్ అయితే ఇస్తున్నారు. కబోర్డ్స్ కస్టమర్ చాయిస్ అంటే క్లయింట్ చాయిస్ తీసుకోవచ్చు, లేకపోతే బిల్డర్ గారు కూడా చేసిస్తారన్నమాట. దాన్ని బట్టి ప్రైస్ ఉంటుంది.
అండ్ ఇదైతే ఇండివిజువల్ ఫ్లాట్ అనమాట, ఈస్ట్ ఫేసింగ్ ఇండివిజువల్ ఫ్లాట్. అండ్ 4th, 5th ఫ్లోర్స్ అవైలబుల్గా ఉన్నాయి. అండ్ మాస్టర్ బెడ్రూమ్ చూద్దామండి. మాస్టర్ బెడ్రూమ్ ఎంట్రన్స్లో కూడా మనకి ఇలా గ్రానైట్ ఫినిషింగ్ ఇచ్చారు డోర్ దగ్గర. అండ్ డోర్స్ ఇంకా ప్లేస్ చేయలేదు. ఓకే, ఇదంతా మాస్టర్ బెడ్రూమ్ అనమాట. స్పేషియస్ మాస్టర్ బెడ్రూమ్ వచ్చింది కదా, ఇదంతా స్పేషియస్ మాస్టర్ బెడ్రూమ్. విండోస్ కూడా మనకి వెంటిలేషన్ పర్పస్ చాలా పెద్దవి సైజెస్తో, పెద్ద పెద్ద డైమెన్షన్స్తో ప్లేస్ చేశారన్నమాట. విండోస్ కూడాను అన్ని యూపీవీసీ విండోస్, కొంచెం ప్రీమియం క్వాలిటీతో కన్స్ట్రక్షన్ చేసిన త్రిబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అండి ఇది. 2500 SFTతో త్రిబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ ఇది. అండ్ మనకి సామాన్ అవి పెట్టుకోవడానికి పైన అటక్ కూడా ఉంటుందన్నమాట. మాస్టర్ బెడ్రూమ్లో వచ్చేపాటికి ఇది వచ్చేసేపటికి మనకి బాత్రూమ్ అవుతుంది. బాత్రూంలో వెస్ట్రన్ కమోడ్ యూజ్ చేశారు. అండ్ వార్డ్రోబ్స్ కూడా చాలా స్పేషియస్గా వస్తాయి. వార్డ్రోబ్స్ మనం వుడ్ వర్క్ చేయించుకుంటే లేదా చేయించిస్తారు, ఎలా అయినా కానీ చేయించుకోవచ్చు వుడ్ వర్క్ అయితే. ఇంటీరియర్ చేసుకుంటే మాత్రం దీని లుక్ చాలా ట్రెండీగా వస్తుంది. ఈ ఫ్లాట్ లుక్ అయితే అంతా కూడా చాలా చాలా స్పేషియస్తో వచ్చిన ఫ్లాట్ అనమాట ఇది. హాల్ నుంచి అండ్ డైనింగ్కి కనెక్టివిటీ అండ్ మధ్యలో పూజా రూము చాలా చాలా బాగుంది, బ్యూటిఫుల్గా ఉందన్నమాట ఫ్లాట్ అయితే. అండ్ సెకండ్ బెడ్రూమ్ ఇది. ఇదంతా సెకండ్ బెడ్రూమ్ అనమాట. అండ్ సెకండ్ బెడ్రూమ్ కూడా అది అటాచ్డ్ టాయిలెట్. మనకి ఈ పక్కన వచ్చేసేపటికి సౌత్ వైపున ఇలా కబోర్డ్స్ వస్తాయి, వార్డ్రోబ్స్ వస్తాయి అన్నమాట. ఇదేమో సెకండ్ బెడ్రూమ్ యొక్క టాయిలెట్, అది వెస్ట్రన్ కమోడ్తో ఉన్న టాయిలెట్ అనమాట. సెకండ్ బెడ్రూమ్ కూడా చాలా స్పేషియస్గా ఉంది. ఇది 2/6 వెట్రిఫైడ్ టైల్స్ అయితే యూస్ చేశారు. బెడ్రూమ్స్లో హాలు ప్లస్ డైనింగ్ అయితే మనకి 4/6 వెట్రిఫైడ్ టైల్స్ యూస్ చేశారు. బెడ్రూమ్స్లోకి వచ్చేపటికి మళ్ళీ మారిపోయినాయి అనమాట డైమెన్షన్. బెడ్రూమ్కి వచ్చేపటికి 2/6 వెట్రిఫైడ్ టైల్స్ అయితే యూస్ చేశారు. వైట్ ఫినిషింగ్ ఫ్లోరింగ్ అయితే మనకి హాలు, ఓపెన్ కిచెన్, డైనింగ్కి 4/6. అండ్ బెడ్రూమ్స్కి వచ్చేపటికి మారిపోయింది, ఇది 2/6 అనమాట వెట్రిఫైడ్ టైల్స్. అండ్ విండోస్ కూడా ఏంటంటే మనకి చాలా చాలా స్పేషియస్ ఇచ్చారు. ఎందుకంటే మనకి వెంటిలేషన్ పర్పస్ మీద చాలా పెద్ద డైమెన్షన్స్తో ఉన్న విండోస్ అయితే ఇచ్చారు. విండోస్ కూడా చాలా చాలా నీట్గా ప్లేస్ చేశారు. వెంటిలేషన్ పర్పస్ చూసుకున్నా కూడా చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది హౌస్ అయితే. మంచి ట్రెండీ లుక్ అయితే ఉంటుంది. కబోర్డ్స్ చేయించుకుంటే మాత్రం లుక్ అదిరిపోతుంది. అండ్ దీని ప్రైస్ కూడా చెప్తానండి వీడియోలో. ఇది థర్డ్ బెడ్రూమ్ అవుతుంది. థర్డ్ బెడ్రూమ్ కూడా చాలా పెద్దది అండ్ మంచి డైమెన్షన్స్ ఉన్న థర్డ్ బెడ్రూమ్ అయితే 16/12 వచ్చిందండి. ఏది థర్డ్ బెడ్రూమే 16/12 వచ్చింది డైమెన్షను. అండ్ వార్డ్రోబ్స్ అయితే అక్కడ ఇచ్చారు మనకి. అండ్ థర్డ్ బెడ్రూమ్కి అటాచ్డ్ టాయిలెట్ అయితే ఈ కార్నర్లో వస్తుంది. ఓకే, అండ్ 100% వాస్తుతో కన్స్ట్రక్షన్ చేసిన ఇండివిజువల్ త్రిబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్. ఈచ్ ఫ్లోరు 1 ఫ్లాట్, ఈస్ట్ ఫేసింగ్. అండ్ ఇటువైపు వచ్చేసేపటికి మనకి బాల్కనీ వచ్చింది అండ్ ఐరన్ రైలింగ్ ఇచ్చారన్నమాట. ఇదంతా బాల్కనీ అవుతుంది. కన్స్ట్రక్షన్ పరంగా మంచి క్వాలిటీగా అయితే కన్స్ట్రక్షన్ చేశారు. సో దీని ప్రైస్ వచ్చేసేపటికి 1,26,00,000 పడుతుందండి. 2,500 SFT కబోర్డ్స్తో కలిపి ఆ ప్రైస్ అనమాట. 1,25,00,000 కబోర్డ్స్తో కలిపి, విత్ కబోర్డ్స్, కార్ పార్కింగ్ అండ్ లిఫ్ట్ ఫెసిలిటీ. అండ్ లోన్ కూడా 85% వరకు వస్తుంది. CRD అప్రూవల్ ప్లాన్తో కన్స్ట్రక్షన్ చేసిన త్రిబుల్ బెడ్రూమ్ ఫ్లాట్. అండ్ దీని UDS ల్యాండ్ ఎంత రాస్తారంటే 77 గజాలు వస్తుందండి ఒక్కొక్క ఫ్లాట్కి. టోటల్గా 5 ఫ్లాట్స్ ఇవి, స్టాండ్ అలోన్ అపార్ట్మెంట్ అనమాట. సో CRD అప్రూవల్ కాబట్టి లోన్ కూడా మనకి ఎక్కువగా వచ్చే ఛాన్స్ ఉంటుంది. చూసారు కదా, ఓవరాల్గా ఇదండి త్రిబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అయితే. 100 feet రోడ్డు దగ్గర అనమాట. జస్ట్ బందర్ రోడ్డుకి కానీ సిద్ధార్థ కాలేజీకి కానీ జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లో ఉన్న ప్రీమియం లుక్తో కన్స్ట్రక్షన్ చేసిన త్రిబుల్ బెడ్రూమ్ ఫ్లాట్. ఇంకా కబోర్డ్స్ కూడా అవ్వలేదు. కబోర్డ్స్ కావాలంటే తీసుకున్న వాళ్ళు అయితే కబోర్డ్స్ కూడా చేయించుకోవచ్చు మీరు, లేకపోతే బిల్డర్ గారు చేయించిస్తారు.
చాలా చాలా ట్రెండీ లుక్తో కన్స్ట్రక్షన్ చేసిన ట్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్ ఇది. దీని డీటెయిల్స్ మళ్ళీ ఒకసారి చెప్తాను. టోటల్గా వచ్చేసి 2500 ఎస్ఎఫ్టీ వస్తుంది. టోటల్ వచ్చేసేపటికి ప్లింత్ వచ్చేసేపటికి 1950 ఎస్ఎఫ్టీ ప్లింత్. 1950 ఎస్ఎఫ్టీ అయితే ప్లింత్ వస్తుంది. 77 గజాలు అయితే అన్డివైడెడ్ షేర్ వస్తుంది అనమాట. 77 స్క్వేర్ యార్డ్స్ అన్డివైడెడ్ షేర్ వస్తుంది. 1950 ప్లింత్, రిమైనింగ్ అంతా కార్ పార్కింగ్ ప్లస్ కామన్తో కలిపి 2500 టోటల్ వచ్చేసేపటికి. దీని ప్రైస్ వచ్చేసేపటికి 1,26,00,000 అనమాట. స్లైట్లీ నెగోషియబుల్. కబోర్డ్స్ వద్దనుకుంటే ఇంకా తగ్గుతుంది. కబోర్డ్స్ అయితే కస్టమర్ చాయిస్ కూడా ఉందన్నమాట, మీరు కూడా చేయించుకోవచ్చు తీసుకున్న వాళ్ళు. అండ్ ఫ్లాట్ అయితే చాలా చాలా ఎక్సలెంట్గా ఉంది. ఓపెన్ కిచెన్, డైనింగ్ ఇచ్చి సపరేట్ పూజా రూమ్తో వచ్చింది. అండ్ బెడ్రూమ్స్ కూడా అయితే చాలా స్పేషియస్గా ఉన్నాయి. ప్రతి బెడ్రూమ్లో మనకి 6x6 కార్డ్స్ అయితే 2 వేసుకోవచ్చు. అలా అంత స్పేషియస్గా ఉన్నాయి అనమాట. ఇది సెకండ్ బెడ్రూమ్, అంత స్పేషియస్గా ఉన్నాయి. సో ఓవరాల్గా ఇదండి ట్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్ 100 ఫీట్ రోడ్లో ఉంటుంది. 100 ఫీట్ రోడ్ అంటే మన స్టార్టింగ్ పాయింట్లోనే మళ్ళీ ఎండింగ్ కామినేని దాకా వెళ్ళవసరం లేదనమాట. జస్ట్ బందర్ రోడ్కి 2-3 మినిట్స్ వాకబుల్ డిస్టెన్స్లో ఉన్న ట్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్, ఇండివిజువల్ ఫ్లాట్ అనమాట. స్టాండ్ అలోన్ అపార్ట్మెంట్ ఇది. సో లోన్ ఫెసిలిటీ కూడా ఉంటుంది. సో ఇంట్రెస్టెడ్ పీపుల్ అయితే ఇది కన్సిడర్ చేయొచ్చు. అంటే ఈ బడ్జెట్లో చూసేవాళ్ళు అయితే 1 crore ఎబోవ్లో చూసేవాళ్ళు అయితే ఈ ఫ్లాట్ అయితే కన్సిడర్ చేయొచ్చు. అండ్ లొకేషన్ పరంగా కూడా వెరీ గుడ్ లొకేషన్ అనమాట. మనకి షాపింగ్స్కి కానీ, హాస్పిటల్స్కి కానీ, మాల్స్కి కానీ నియర్గానే ఉంటుంది. మరీ ప్రైమ్ లొకేషన్ అని చెప్పను కానీ 100 ఫీట్ రోడ్డుకి అయితే చాలా నియర్ అండ్ వెల్ డెవలప్డ్ ఏరియా. ఇక్కడ స్క్వేర్ యార్డ్ వచ్చేసి 50K పడుతుంది అనమాట. గజం వచ్చేసి 50,000 పడుతుంది మామూలు ల్యాండ్ రేట్ అయితే. అంత మంచి లొకేషన్ అనమాట. అండ్ ఇది మున్సిపాలిటీ కిందకు వస్తుంది, తాడిగడప మున్సిపాలిటీ కిందకు వస్తుంది. కానూరు ఏరియా, తాడిగడప మున్సిపాలిటీ. సో ఇంట్రెస్టెడ్ పీపుల్ అయితే కాంటాక్ట్ చేయండి, కింద డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ ఇస్తాము. థ్యాంక్ యూ.